మనం చంపితే ఆది పర్వతాన్ని మనలో ఎవరు ఢీకొనగలరు? నిజం తమ్ముడు, మనమందరూ కలిసిన వాళ్ళు ఏమీ చేయలేదు. కనుక ఆ పిడిగాడు ఇంట్లో లేనప్పుడు మనం పని చేయాలి. అందుకే ఆ మొరటు వెధవ కొంపలో లేని సమయాలేవో వేగుల వల్ల విచారించే ఉంచాను. తెలివంటే నీదే అన్నయ్య. అంతా అయిపోయాక వచ్చావా తండ్రి? ఇదంతా ఆ కార్తవీరుడి పుత్రుల దుండగా నాయనా. అమ్మా, ఆ పరమ కిరాతకులకు తగిన శాస్తి నేను చేస్తానమ్మా. పంచభూతాలారా వినండి, త్రింశత్కోటి దేవతలారా వినండి, మునీశ్వరులారా మీరు వినండి. మా అమ్మ 21 మార్లు నా కోసం ఆక్రోశించింది. నా పేరు విని కూడా ఈ పైశాచిక బ్రహ్మహత్యా ఘోర పాతకాన్ని కొడిగట్టిన ఆ అధమాధములను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అంతేకాదు 21 మార్లు భూమండలమంతా గాలించి సాధుహింసకులై లోకకంటకులై విరవీగుతున్న రాజాధములను కార్తవీర్య భుజదండ సహస్ర ఖండనోద్దండ ప్రచండమైన నా గండ్రగొడ్డలకి చేసి రూపం మాపుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. నాయనా రామా, అమ్మా ముందు మమ్మల్ని కడతీర్చు. మీ నాన్నగారు అహింసావ్రత నిష్ఠులు. ఘోర హింసా దోష దూషితమైన ఈ చోటు వారి ఉత్తర క్రియలకు అర్హమైంది కాదు. మరేం చేయమంటావమ్మా? ఒక కావడి తీసుకురా. ఒక తట్టలో మీ నాన్నగారి కళేబర ఉంచు, మరొక తట్టలో నన్నుంచు. అమ్మా, కావడి భుజం మీద పెట్టుకో. దక్షిణ దిక్కుగా నడు. అశరీరవాణి ఆజ్ఞాపించే వరకు ఆగకు. అమ్మా. నాయన, మీ అమ్మగారు సాక్షాత్తు జగన్మాత. ఆ తల్లి ఆజ్ఞ పాటించు. పద నాయన, మేము వస్తాం. రామా, ఆగు. రామా, ఆగు. రామా, ఆగు. త్రిమూర్తుల అంశల్ని తనలో నిలుపుకున్న కృష్ణామలక వృక్షం ఇదే. ఇదే ఆమలక తీర్థం. శివస్వరూపులైన మీ తండ్రి గారి అంత్యక్రియలకు
అర్హమైన పావన క్షేత్రం ఇదే. అదుగో అటు చూడు, ఆ మునివాటిక త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారిది. మీ తండ్రి గారి ఉత్తర సంస్కారానికి నాన్నగారు నిత్యం అభినందించే ఆ దత్తయోగీశ్వరుల ఆశ్రమమా ఇది? నాయనా రామ, నేను ఈ క్షేత్రం వదిలి రాను. నీవు వెళ్ళు. అమ్మా! అవును తండ్రి, నీవా స్వామిని ప్రసన్నం చేసుకుని వెంట పెట్టుకునిరా. అలాగేనమ్మా. నువ్వు ఇటు చూడు. ఒకప్పుడు నాన్నగారు చెప్పినట్లే లీలలు సాగిస్తున్నాడు ఇతను. నిశ్చయంగా దత్తాత్రేయ స్వామి. గురుదత్త ప్రభు, మీ పాద పద్మాలకి భార్గవరామని సాష్టాంగ ప్రణామాలు. ఎవరయ్యా నువ్వు? లే, ఓ బాపనయ్యావా? నాకెందుకు మొక్కుతావయ్యూ? నన్ను చూస్తేనే ఆమడ దూరం పోయి గోదాట్టు మునుగుతారు మీ ఓళ్ళు. ఏలేలో నా గాడికి రామాకు. స్వామి, నువ్వు కృపాసముద్రుడివి. నీ పరీక్షకి ఎవరూ ఆగలేరు. నేనెంత? నేను సంస్కారం చేయాలని నా తండ్రి కళేబరాన్ని మోసుకొచ్చాను. నాకు ఆ విధానం తెలిపి ఆచార్యత్వం వహించి నన్ను అనుగ్రహించు స్వామి. ఓహో, ఏందయ్యో నాటకం? నువ్వేం సొక్కేసుకుని రాలేదు గందా? నానేంది మంత్రాలు చదవడం ఏంది? బాప నువ్వే చెయ్యాల్సిన పని నానెట్ట చేస్తున్నాయ్యా? ఓర్నైనా బేపనయం చూసుకో, బాగుంటది. నన్నట్టుకుంటే ఉంటది. నా మానం నన్నోకి. స్వామి, నువ్వు సకల జగద్గురుడవు. నువ్వు ఒక్కడవే యోగేశ్వరుడవు. ఇందులో నాకు అణుమాత్రమైనా సందేహం లేదు. నీ లీలల గురించి నేను ఇదివరకే విన్నాను. అమ్మ పంపిస్తే నీ దగ్గరకు వచ్చాను. నీ రాకకై అమ్మ 1000 కళ్ళతో నిరీక్షిస్తోంది. అమ్మ వచ్చిందా? స్వామి, వేద పురుషులారా, రేణుకా మాట పిలుస్తుంది, రండి. తల్లి, జగదేక జనని, సిద్ధిదే హే కాదినేశానికే విమలనామికే వందనం. హే జ్ఞానోపేషి గాయత్రి సావిత్రి వ్యాకృతి ప్రజధాత్రికే వందనం. హే ఏకమాతృకే ఏకవీరే దేవి త్వైక సుస్వరే హే వందనం. ఉత్కర్షదాయికే హే అష్టపర్యాయ వాచకే హే ప్రహ్వితే వందనం. హే రేణుకాదేవి తే వందనం. హే బ్రహ్మరూపిణి తే వందనం. హే బ్రహ్మరూపిణి తే వందనం. నాయనా రామా,
అపర శివమూర్తులు నాన్నగారు, సాక్షాత్ జగదాంబే ఈ అమ్మ. ఈ పుణ్యదంపతుల సంస్కారం కోసం పవిత్రతా సిద్ధి సంపాదించాలి. కనుక నీవు భూమండలంలోని సర్వ తీర్థాలలోనూ స్నానం చేసి రావాలి సుమా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.